అలాగే ఉండాలి. ఓకే. సంసారాన్ని మేడెక్కించావే గోదారి గట్టు మీద రామసల కావే గోరింట పెట్టుకున్న సందమామే ముందు తరాల వాళ్ళకి లలిత కళలన్నీ అంతరించిపోతున్న తరుణంలో మా పిల్లలు చక్కటి ఫోక్ రెడీ
నడుకో గల్ గల్ గజ్జల్ నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో పండెక్కి బొమ్మై పోదామే రంగుల చిలక నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో పండెక్కి బొమ్మై పోదామే రంగుల చిలక నెరో నెరో నెరజనకో తక్కజనకో తజ్జనకో మొగని ముందు ఒక నడుకో గల్ గల్ గజ్జల్ నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో పండెక్కి బొమ్మై పోదామే రంగుల చిలక నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో పండెక్కి బొమ్మై పోదామే రంగుల చిలక ఏమండి ఎక్కడమ్మా మీది మోటార్ ఎక్కిస్తా బొంబాయి చూపిస్తా కొత్త సీన కొని పెడతా ఉయ్యారి పిల్ల నిన్ను కొట్టకుండా తిట్టకుండా వచ్చిన దానా నిన్ను కూసోబెట్టి సాతనే ముద్దుల జానా కొట్టకుండా తిట్టకుండా వచ్చిన దానా నిన్ను కూసోబెట్టి సాతనే ముద్దుల జానా నెరో నెరో నెరజనకో తక్కజనకో తజ్జనకో మొగని ముందు ఒక నడుకో గల్ గల్ గజ్జల్ నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో పండెక్కి బొమ్మై పోదామే రంగుల చిలక నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో పండెక్కి బొమ్మై పోదామే రంగుల చిలక పోలు బందరు కాడ బొంబై సంటర్ కాడ పూల మీద మూడు తవ్వల్ల కాడ 7 మేడల బంగులా గట్టిస్తానే గడియ కూడా ఇడువక నీతో ఉంటల పిల్ల 7 మేడల బంగులా గట్టిస్తానే గడియ కూడా ఇడువక నీతో ఉంటల పిల్ల నెరో నెరో నెరజనకో తక్కజనకో తజ్జనకో మొగని ముందు ఒక నడుకో గల్ గల్ గజ్జల్ నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో పండెక్కి బొమ్మై పోదామే రంగుల చిలక నీకు మొగడంటే మోజు లేదా బంగారు చిలకో పండెక్కి బొమ్మై పోదామే రంగుల చిలక బాయ్స్ నువ్వు మీ మాషి గారు ఏదో చెప్తున్నారు నా సంబంధం లేదు హాయ్ 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 వేర్ యు ఆర్ పిక్చర్ हे केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्दा रक्ष रक्ष पाहि पाहि परमानन्दा हे केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्दा
ఒకసారి డైస్ వద్దకు రావాలి. 9th క్లాస్ తిరుమలేష్. 9th క్లాస్ గారి పేరు వినని వాళ్ళు ఈ తరాల్లో ఎవరు ఉండరు. అంటే అంత ఫేమస్ పర్సనాలిటీ అని. అలాంటి రేడియో మల్లిక్ గారి మనుమరాలు, కందుల శివరామకృష్ణ గారు, కమలకుమారి గారి ముద్దుబిడ్డ, వల్లిరెడ్డి శ్రీనివాసరావు గారి ధర్మపత్ని, గత 33 సంవత్సరాలుగా మన ప్రియతమ విశ్వవిఖ్యాత గాన గంధర్వుడు కీర్తిశేషుల ఘంటసాల వెంకటేశ్వరరావు గారి సంగీత కళాశాలలో గాత్రంలో అధ్యాపకురాలిగా ఉంటూ FAC ఫుల్ అడిషనల్ చార్జ్ ప్రిన్సిపల్ బాధ్యతలలో పదవిని అలంకరిస్తున్నటువంటి మేడం శ్రీమతి కె లక్ష్మీ నరసింహ గారిని ఈనాటి సభకు చీఫ్ గెస్ట్గా వేదికను అలంకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. మీ అందరి కరతాళ ధ్వనులు మిన్నునంటేలాగా ఉండాలి. ఆల్ ఇండియా రేడియోలో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ రంగ సభలు, సమావేశాలలో, ఉత్సవాలలో, ధార్మిక కార్యక్రమాలలో గాత్రదానం చేస్తూ గానానికే ప్రాణంగా, గానమే యజ్ఞంగా ఉన్నటువంటి మేడంని ఈరోజు ఈ సభకి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించుకున్నాం. మీ అందరి కరతాళ ధ్వనులు మిన్నునంటేటట్టుగా ఉండాలి. We welcome you, ma'am. ఈనాటి మన లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి రాళ్ళన్నీ ఒక చోట, రత్నాలన్నీ ఒక చోట చేరుతాయని పెద్దల మాట. బందర్కోట మున్సిపల్ హై స్కూల్లో, హిందూ కాలేజీల్లో విద్యను అభ్యసించి, ప్రభుత్వ దంత వైద్య కళాందించిన విశిష్టమైన వైద్య విద్యను అభ్యసించి గత 20 సంవత్సరాలుగా నగరం నడిబొట్టులో విజయ టాకీస్ ఎదురుగా ఆర్థోడాన్షియా, పెరిడాన్షియాలతో విశ్వవిఖ్యాతమైన డెంటిస్ట్రీ సిరి డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నటువంటి సీనియర్ డెంటిస్ట్, వైద్య వృత్తికి మారుపేరుగా నిలిచినటువంటి డాక్టర్ పి శ్రీధర్ గారిని సభను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మనలో మనమే కదా నిజాయితీగా మాట్లాడేస్తున్నాం. వైద్య వృత్తి ఇతర వృత్తుల్లాగా ఆర్థిక ప్రగతి పురోగతులతో గణించదగినది కాదు. ఏమంటారు? ఎందుకంటే ఫిగర్స్ స్పీక్ సక్సెస్ అయితే తీసేసిన పళ్ళు, కట్టిన పళ్ళు కాదండి, మిగిలిన పళ్ళే సక్సెస్. అందుకని ఒక్క పళ్ళే కదా, ఇంకా మిగిలిన పళ్ళు ఉన్నాయిలే అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండకూడదు. డాక్టర్ గారు కరెస్పాండెంట్ శ్రీ శ్రీకారం కృష్ణమోహన్ గారిని సవినయంగా ప్రార్థిస్తూ సభను అలంకరించవలసిందిగా వేడుకుంటున్నాము. ఇప్పుడే అనుకున్నాము, ముందు తరాల గురించి తెలుసుకుంటేనే మన వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుస్తుంది అని. గత 4 తరాలుగా కూడా వేద విద్యని, పురాణ ఇతిహాసాలని, పంచకావ్యాలని అవపోసన పట్టినటువంటి గత 4 అడవినెక్కలం, ఆ తర్వాత IPM జూనియర్ కాలేజ్, ఇలా తరతరాలుగా కూడా విద్యను అందించడంలోనే ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి మన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గారికి మీ అందరి కరతాళ ధ్వనులతో ఒక్కసారి అభినందనలు తెలియజేయండి. చాలాసేపు వెయిట్ చేయించాం. మన పిల్లలందరి సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తూ పోయి వచ్చిన గెస్టులు కూడా మనందరికీ కోఆపరేటివ్గా అట్లా కూర్చున్నారు. మేడంని ఈ సందర్భంగా వారి చక్కటి గొంతుతో మంచి మాటలు తెలియజేయాలని వేడుకుంటున్నాను. శ్రీ కృష్ణమోహన్ గారు, అలాగే డాక్టర్ శ్రీధర్ గారు, డాక్టర్ నాగశ్రీ గారు, అలాగే లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉపాధ్యాయులు అందరూ మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. విద్యార్థులందరికీ శుభాశీస్సులు. లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్తో మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ విషయం ఇక్కడ ఉన్నవాడలో సత్యవాణి మిస్ గారికి బాగా తెలుసు. మేము లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పక్క ఇంట్లో ఉండేవాళ్ళం.
ఒక 30 ఏళ్ల క్రితం. అలాగే మా పిన్ని గారు ఈ స్కూల్లో పద్మిని మిస్, ఆమె హిందీ టీచర్గా పనిచేసేవారు. మా మేనత్త శాంతశ్రీ, ఆమె కూడా ఈ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు చాలా ఏళ్ల క్రితం. ఆ విధంగా మాకు లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్తో అనుబంధం ఉంది. విలువలతో కూడిన విద్యని అందించే కొద్దిపాటి స్కూల్స్లో లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మొదటి శ్రేణిలో ఉంటుంది. విద్యార్థులు విద్యతో పాటు వినయాన్ని, క్రమశిక్షణని నేర్చుకుంటూ మన సంస్కృతిని, సంప్రదాయాన్ని గౌరవిస్తూ, అలాగే విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ అత్యున్నత శ్రేణి పౌరులుగా తయారయ్యి వారు చదివిన పాఠశాలకి, వారి కుటుంబానికి, దేశానికి గర్వకారణం కావాలి. ఈ స్కూల్లో కరెస్పాండెంట్ గారు, మేడం గారు, ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా అందుకు తగిన విధంగా పిల్లల్ని తయారు చేస్తున్నారు. మీరు కూడా వారు ఇస్తున్న తరఫీదుని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మంచి పౌరులుగా, మంచి విద్యావంతులుగా తయారవుతూ స్త్రీలని గౌరవించడం, ముఖ్యంగా స్త్రీలని గౌరవించడం, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల విలువ కలిగి ఉండడం, మంచి విద్యని అభ్యసించడం, మీరు ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం, ఇవన్నీ పాటిస్తూ మన కళల పట్ల కూడా గౌరవభావం కలిగి ఉండి కళలని కూడా నేర్చుకోవాలి. సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం వంటి కళలని చదువుతో పాటు వాటిని కూడా నేర్చుకుంటూ ఉండడం వల్ల, అలాగే కొన్ని ఆటపాటలు, చదరంగం, చెస్ లాంటి ఆటలు నేర్చుకోవడం వల్ల మీలో ఏకాగ్రత పెరిగి ఇంకొంచెం బాగా చదువు మీద మీరు దృష్టి పెట్టగలుగుతారు. అంటే ఇది నేను సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా చెప్తున్న మాట కాదు. సంగీతం, నృత్యం ఇటువంటి విద్యలు అభ్యసించడం వల్ల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, చురుకుదనం పెరుగుతుంది అనేవి చాలామంది విషయంలో నిరూపితమైనవి. అందుకోసమే చెప్తున్నాను నేను. అలాగే మన సంస్కృతిని గౌరవించాలి, గురువుల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి. విద్యార్థులు ఎప్పుడు తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి. అప్పుడే వాళ్ళు వారి జీవితంలో, భవిష్యత్తులో ఉన్నత స్థాయిని చేరుకోగలుగుతారు. అది చిన్నతనం నుంచే ఆ బీజం పడాలి. అందుకోసం ఇటువంటి లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వంటి పాఠశాలలు పిల్లల్ని పూర్తి స్థాయిలో ఆ దోవలోనే నడిపిస్తాయి. వాడికి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా మంచి ఉన్నత పౌరులుగా తయారవడానికి, సంస్కృతి సంప్రదాయాలు, విలువలతో కూడిన విద్యను అందించడానికి లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లాంటి స్కూల్స్ చాలా శ్రమ పడుతున్నాయి. అందుకు వారి కరెస్పాండెంట్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం, వారి టీచర్స్ని కూడా. ఈ సందర్భంగా నేను సంగీతంలో ఉన్నదాన్ని కాబట్టి ఈ సందర్భానికి తగిన ఒక చిన్న పాటతో నా ఈ సందేశాన్ని ముగిస్తాను. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః. వందనమిదే గోనుమా గురువర్య మందస్మితవదన పాదాభివందనమిదే గోనుమా గురువర్య మందస్మితవదన పాదాభివందనమిదే గోనుమా గురువర్య. ఓంకారం ఆదిగా అక్షరం మూలను ఓర్పుతో నేర్పిన ఓ మహనీయ. ఓంకారం ఆదిగా అక్షరం మూలను ఓర్పుతో నేర్పిన ఓ మహనీయ. విద్య వినయము క్రమశిక్షణలను నేర్పుతో గరపిన కమనీయ హృదయ. విద్య వినయము క్రమశిక్షణలను నేర్పుతో గరపిన కమనీయ హృదయ. వందనమిదే గోనుమా గురువర్య మందస్మితవదన పాదాభివందనమిదే గోనుమా గురువర్య. కన్నీరును పన్నీరుగా మార్చి బడిని దేవుని గుడితో చేర్చి. కన్నీరును పన్నీరుగా మార్చి బడిని దేవుని గుడితో చేర్చి. స్వార్థము వీడి పరమార్థము గొలిపే మేటివి నీకిల సాటి ఎవరయ. స్వార్థము వీడి పరమార్థము గొలిపే మేటివి నీకిల సాటి ఎవరయ. వందనమిదే గోనుమా గురువర్య మందస్మితవదన పాదాభివందనమిదే గోనుమా గురువర్య మందస్మితవదన పాదాభివందనమిదే గోనుమా గురువర్య. విద్యార్థులు లిటిల్ బర్డ్స్ హై స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేశారని చెప్పారు. ఇక్కడ మా ఉపాధ్యాయులు కూడా మా టీచింగ్ స్టాఫ్ లైనప్లో కూడా చాలామంది సీనియర్ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్న పేరెంట్స్కి ఇంకా చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా విద్యని నేర్పించిన టీచర్స్ ఉన్నారు. అంత సీనియర్ మోస్ట్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీ కరతాళ ధ్వనులతో చక్కటి అభినందనలు తెలియజేయండి. ఇంత చక్కటి సాయంత్రాన్ని మంచి వీణుల విందైన సంగీతంతో చక్కటి సందేశంతో మనం గడుపుకుంటున్నాము. ఇట్లాగే డాక్టర్ శ్రీధర్ గారి మాటలు కూడా విందామా? ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్కి రావటం నా అదృష్టం. ఒకసారి ఇక్కడ రావటం వల్ల నేను ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను. మాది బందర్ దగ్గర పల్లెటూరు. అక్కడికి బస్ సదుపాయం కానీ అవి పెద్దగా లేవు. స్కూల్కి ఈ లైటింగ్ ఇట్లాంటివి లేదు. కరెంటు లైట్లు అట్లాంటివి ఉండేవి కాదు. పెట్రోమాక్స్ లైట్స్ అని అంటారు. ఆ పెట్రోమాక్స్ లైట్ల వెలుతురులో జరిగింది. 5 ఏళ్ళకి ఒకసారి జరిగేది యాన్యువల్ డే. కానీ అది గుర్తొస్తుంది ఇప్పుడు. మా స్కూల్కి రావడానికి చాలామంది టీచర్లు అదేదో పనిష్మెంట్ లాగానో లేక కొంచెం ఊరికి దూరంగా ఉండడం, బస్ ఫెసిలిటీలు వగేరాలు సరైన ఇవి ఉండేవి కాదు.
ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా ఉండేది. అట్లాంటి సందర్భంలో వెంకట్రావు మాస్టర్ గారు అనే ఒక హెచ్ఎం వచ్చారు. ఆ హెచ్ఎం ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటూ నేను ఏదో మార్చాలి ఇక్కడ అనే ఒక తపన, దాంతో ఇది చేస్తే ఎంతో కృషి చేస్తే అప్పటి వరకు 30 to 40% మాత్రమే పాస్ పర్సెంటేజ్ ఉండేది మా 10th. అట్లాంటిది ఆయన వచ్చిన తర్వాత 90% వచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ 90% అంటే చాలా చాలా ఎక్కువ. అందులో 80% ఫస్ట్ క్లాస్ రావటం, అప్పట్లో 500 పైన మార్క్స్ రావడం అనేది ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. ఆయన హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. అయినా సరే ఇవి ఒక్కసారిగా నార్మల్గా ఉన్న టీచర్స్ అందరూ ఒక్కసారిగా యాక్టివేట్ అయినట్టుగా అద్భుతంగా టీచ్ చేయడం మొదలుపెట్టారు. నాకు రామయ్య జ్ఞాపకాలు అనే ఒక పుస్తకం ఉంది, ఐఐటి రామయ్య గారు రాసిన పుస్తకం. అందులో ఆయన కూడా వెంకటరావు మాస్టర్ గారు అని ఆయన గురించి చెప్తుంటారు. నాకు అది చదివినప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళే అనిపిస్తుంటుంది. మళ్ళీ అట్లాంటి తపన నేను కృష్ణమోహన్ గారిలో చూశాను. మనకి టీచర్ చాలామంది చేస్తారు, కానీ పిల్లలకి ఏదో అందించాలి అనే ఒక తపన, మనం చక్కదిద్దాలి, సరైన దారిలో నడపాలి అనేది చాలా చాలా తక్కువ మంది గురువుల్లో ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలు బాగుపడడానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ చెడిపోవడానికి మాత్రం 1000 అవకాశాలు ఉన్నాయి. బాగుపడడానికి ఒకటి ఉంటే చెడిపోవడానికి 1000 ఉన్నాయి. నేను గమనించింది ఏంటంటే, నాకు సార్తో కానీ వీటితో అనుబంధం తక్కువ డ్యూరేషన్. కానీ నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ పిల్లలు బ్యాడ్ వర్డ్స్ వాడటం అట్లాంటివి ఎక్కువ ఉండవు, చాలా చాలా తక్కువేమో. నేనైతే గమనించలేదు. కానీ పెద్ద స్కూల్లో చదువుతున్నాం అనేవాళ్ళు అయితే తెలుగులో లేదా ఇంగ్లీష్లో బూతులు తిరుగుతూనే ఉంటారు. అది చాలా కామన్ అయిపోయింది. కానీ లిటిల్ వర్డ్ స్కూల్లో మాత్రం నేను అది గమనించలేదు పిల్లల్లో. అది చాలా మనకు అనిపించింది. పద్ధతిగా పెరుగుతున్నారు, పద్ధతిగా ఒక లైన్లో ఉన్నారు అని అనిపించింది. చాలా తక్కువ ఫీజులతో ఈ సిటీలో నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందిస్తున్న కృష్ణమోహన్ గారికి, నాగశ్రీ గారికి వాళ్ళ సర్వీసెస్ మీరు 100% వాడుకోవాలి. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటారు ఇక్కడ పిల్లలు. ఈ రోజుల్లో మనం ఏం కావాలనుకుంటే అది అవ్వచ్చు. పిల్లలుగా ఉన్నప్పుడు ఒక్కొక్కరు టాలెంట్ ఒక్కో దాంట్లో బయటపడుతూ ఉంటుంది. ఇంకా డ్యాన్స్ చేసేటప్పుడు కూడా చాలామంది ఎంత ఎనర్జెటిక్గా చేశారు. మా చిన్నప్పుడు ఇవేమీ పెద్ద ఉండేవి కాదు. అందువల్ల నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇక్కడికి వచ్చినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృష్ణమోహన్ గారికి, నాగశ్రీ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. మేనేజ్మెంట్ ఎలా ఉండాలని చక్కటి సందేశాన్ని అందించారు. మరొక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో సార్కి ధన్యవాదాలు తెలియజేయండి. మనం ఈరోజు ఈ చల్లటి సాయంత్రాన్ని కలివిడిగా అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా మనం చక్కగా ఇక్కడ కూర్చుని పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, వాళ్ళు సాధించిన విజయాలు, ఇందాక మనం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ప్రైజెస్ అన్నీ కూడా పిల్లలకు అందజేసుకున్నాము. తర్వాత అకాడమిక్ ప్రైజెస్ని మన గెస్టుల ద్వారా ఇప్పించుకున్నాము. ఈ లోపుగా ఒక 40 సంవత్సరాల ప్రస్థానాన్ని ఈ స్కూల్ తీసుకునే ముందు వారి కుటుంబ నేపథ్యంలో ఎంతమంది విద్యను అందించిన వాళ్ళు ఉన్నారు, వేద విద్యకి ఊపిర్లు పోసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారి జీవన ప్రస్థానాన్ని మన కరెస్పాండెంట్ గారి మాటల్లో విందాము. సభాయ నమః. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి లక్ష్మీ నరసింహ గారికి, అలాగే మా ప్రియమైన డాక్టర్ గారికి, ప్రియమైన పేరెంట్స్ అందరికీ, మా టీచర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా దీవెనలు. 2019లో లిటిల్ బర్డ్స్ని మేము టేక్ ఓవర్ చేయటం జరిగింది. టేక్ ఓవర్ చేసే క్రమంలో పేరెంట్స్ అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పేసి
ఆ సందేశం ఎలా ఉండాలి అని చాలా రోజులు ఆలోచించి మా పిల్లల్ని అంటే నా పిల్లల్ని ఇక్కడే చదివించి మీ అందరి ముందు నిలబెట్టి ఇదిగో ఇలాంటి విద్యని మీ అందరికీ కూడా ఇద్దామని నేను అనుకుంటున్నాను అని చెప్పి మీకు ప్రూవ్డ్ ఎడ్యుకేషన్ పాలసీతో నేను వెరీ ఫస్ట్ ఇయర్ అంటే ఏ ఇయర్ అయితే స్కూల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం జరిగిందో అదే ఇయర్ మా పెద్ద బాబుని, మా రెండో బాబుని, మా మూడో బాబుని ఇక్కడికి తీసుకురావటం జరిగింది. ఎందుకంటే పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మా పిల్లల్ని యాజమాన్యం ప్లస్ టీచర్స్ ఎలా తీర్చిదిద్దుతారు అని ఒక పేరెంట్గా నేను కూడా ఇది మనకి పేరాశ అంటే మన పిల్లలు బాగుండాలి అనుకునేటటువంటి క్రమంలో ప్రతి తల్లిదండ్రికి ఒక ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశని మీ అందరికీ ప్రూవ్ చేయటం కోసం నా పిల్లలతోనే ఈ బ్యాచెస్ మొదలు పెట్టాలి అని ఒక సంకల్పంతో ఇక్కడికి తీసుకురావటం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆధ్వర్యంలో సాధించినటువంటి విజయ పరంపరని మీరందరూ ఆస్వాదించారు. ఇక ముందు కూడా ఇంకా ఇంకా ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్లో స్క్వీజింగ్ అనే ఒక వర్డ్ ఉంది. అంటే చెరుగడని మిషన్లో పెడతారు. పెట్టినప్పుడు రసం వస్తుంది కదా, మళ్ళీ ఆ రసం తీసే వ్యక్తి బయటకు వచ్చిన చెరుగడ్ని మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ పెడతాడు, మళ్ళీ రసం వస్తుంది. తర్వాత మళ్ళీ దాన్ని తీసి 4వ ఫోల్డింగ్ చేస్తాడు. అలా ఈ స్క్వీజింగ్ అలా ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల దానిలో ఉన్న రసం అంతా కూడా మనకి తయారు చేసి మనందరికీ ఇవ్వటం జరుగుతుంది. అందుకని విద్యలో కూడా అట్లాంటి రసాలని ఇక్కడ మీ అందరూ కూడా ఆస్వాదించాలని మా టీచర్స్ కూడా అదే చెప్తూ ఉంటాను. మనకి జ్ఞానం అనే రసాన్ని పిల్లలకి బాగా అందించాలి మనం. ఎందుకంటే టీచర్స్ అందరికీ కూడా ప్రతి టీచర్స్ మీట్లో కూడా నేను చెప్తూ ఉంటాను, పేరెంట్స్ కట్టేటటువంటి ఫీజెస్ మన దగ్గర నిలబడవు. ఎందుకంటే డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మనం ఇచ్చినటువంటి జ్ఞాన సముపార్జన పిల్లలు వాళ్ళ యొక్క ప్రొఫెషనల్స్లో చక్కగా వాటిని యూటిలైజ్ చేసుకొని మనకి కీర్తి ప్రతిష్టలు తెచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తే తదనుగుణంగా టీచర్స్ అందరూ కూడా వాటిని పాటిస్తూ పిల్లల్ని అనేక రంగాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారు. ఒక కేవలం విద్య మాత్రమే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పిల్లల్ని అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ వాళ్ళందరికీ కూడా సాధనని అందిస్తూ మా టీచర్స్ ఎనలేని సేవలు చేస్తున్నారు. ఈ సభాపూర్వకంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టీచర్స్ అందరికీ. తర్వాత వాటన్నిటిని కూడా బహు విధాలుగా ఉపయోగించుకునేటటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మన ఈ చెలిమి అంటే ఈ స్నేహం ఎలాంటి స్నేహం అంటే మీరు మమ్మల్ని వదలకూడదు, మేము మిమ్మల్ని వదలకూడదు. అంటే మిమ్మల్ని వదలకూడదు అంటే మీ పిల్లల్ని పట్టుకొని మీకు కావాల్సినవి మేము అందించటం, అలాగే వాటిని చెరుకు రసాన్ని పిండేసినట్టు మా దగ్గర నుంచి మీ పిల్లలు తీసుకోవాలి. తీసుకొని ఆ విధంగా సమాజానికి వాళ్ళు అనేక విధాలుగా ఉపయోగపడతారని నేను ఈ సభాముఖంగా మా పిల్లలందరికీ ఆశీర్వాదాలు అందజేస్తూ మీరు మరింత కోఆపరేషన్ ఇస్తూ ఉంటే ఇంకా అనేక విధాలుగా టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ కూడా ఈ రంగంలో అవిరళ కృషి చేస్తూ మీ పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ ప్రామిస్ చేస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఒక 45+ ఇయర్స్
ఒక సమాజంలో మనుగడ సాగించాలంటే ఉండవలసిన మొట్టమొదటి లక్షణమే నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సార్ ప్రామిస్ చేస్తూ చెప్తున్నారు. టీచర్స్కి దిశానిర్దేశం చేస్తూ ఉంటానని చెప్తున్నారు. పేరెంట్స్ అందరితో కూడా చెలిమి చేస్తున్నానని, ఆ చెలిమి కంటిన్యూ అవ్వాలని వారందరినీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేశారు. మరి ఈ సంవత్సరం సాధించిన విజయాలని మన ప్రిన్సిపాల్ గారు వారి రిపోర్ట్ ద్వారా తెలియజేస్తారు. మేడం సత్యవాణి గారు, give her a big round of applause. Yes, it is my privilege to present principal report in front of you. 1980 సంవత్సరంలో శ్రీ వివి చౌదరి గారు చే స్థాపించబడిన మన లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నేటికి 44 వసంతాలు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ 40 సంవత్సరాల్లో వేల కొలది డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, ప్రొఫెషనల్స్ని, సంఘ సంస్కర్తల్ని, మరీ ముఖ్యంగా సంస్కారవంతుల్ని జాతికి అందించడం జరిగింది. గత సంవత్సరం మా స్కూల్ నుంచి 35 స్టూడెంట్స్ని 10th క్లాస్ ఎగ్జామ్కి పంపడం జరిగింది. అందులో 17 మెంబర్స్ 500 మార్కులు సాధించగా 13 మెంబర్స్కి ఫస్ట్ క్లాస్, 3 మెంబర్స్ సెకండ్ క్లాస్, ఓన్లీ 1% మాత్రమే ఫెయిల్. అందులో డి శృతిహాస 587 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ సాధించి ఈ చుట్టుపక్కల అన్ని స్కూల్స్ కన్నా మా స్కూల్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. తర్వాత ఈ సార్ వాళ్ళు మన స్కూల్ని, ఈ లిటిల్ బర్డ్ స్కూల్ని 19లో తీసుకోవడం జరిగింది. 20లో కరోనాతోటి అందరూ పాస్ అయిపోయారు. కానీ ఆ తర్వాత నుంచి మా 10th క్లాస్ చూసినట్లయితే గ్రాఫ్ ఇలా పైకే వెళ్తుంది అనమాట. గ్రాఫ్ అంటే 565, 578, లాస్ట్ ఇయర్ 587, ఈ సంవత్సరం 590 అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇందులో ఇది మాకు సార్ ఇచ్చిన ప్రోత్సాహం. అబ్బాయి మాకు చెప్తూ ఉంటారు, అమ్మ మీరు పిల్లల్ని చదివించండి, పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఆనందపడాలి, అదే మనకు ముఖ్యం, అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి మనం వేరేది కాదు ఆశించద్దు అని. మేము అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి మేము చాలా మరీ ముఖ్యంగా ఎవరైతే కొంచెం డల్గా ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన కోచింగ్ ఇస్తాము. దాంట్లో మాత్రం మా సార్ యొక్క సపోర్ట్ మాకు చాలా ఉంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. తర్వాత ఈ సంవత్సరం కూడా 30 స్టూడెంట్స్ని ఎగ్జామ్కి పంపడం జరిగింది. ఈసారి మా స్కూల్లో 590 ఉంటాయని నేను అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మా స్కూల్ నుంచి హిందీ ప్రచార సభ నిర్వహించే ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాష మొదలైన హిందీ ఎగ్జామ్స్కి మా పిల్లల్ని పంపడం జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా 60 మందికి పైగా పిల్లల్ని పంపించాము. ఆల్ స్టూడెంట్స్ పాస్. అందులో 90% స్టూడెంట్స్కి ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఓన్లీ 10% స్టూడెంట్స్కి మాత్రమే సెకండ్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారు. అలాగే గవర్నమెంట్ సిలబస్తో పాటుగా హిందీ సిలబస్ను కూడా చెప్పించి పిల్లల్ని 8th క్లాస్ వచ్చేసరికల్లా రాష్ట్ర ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయాలని మా సార్ యొక్క కోరిక. దాన్ని మేము ఫాలో అప్ చేస్తున్నాం. ఆ తర్వాత మా సార్ చెప్తుంటారు, మా భగవద్గీత 18 అధ్యాయాలు కంఠోపాఠం చేయడం కష్టం కానివ్వండి, కొన్ని శ్లోకాలైనా పిల్లలకి నేర్పించండి, అది నేర్పిస్తే బాగుంటుంది అని మా సార్ మాతో అంటుంటారు. అందుకనే గత ఒక 5 years నుంచి చిన్మయ మిషన్ వాళ్ళు నిర్వహించే భగవద్గీత పోటీకి మా పిల్లల్ని పంపించడం జరుగుతుంది. భగవద్గీత పోటీలు అయ్యే వరకు ప్రతిరోజు ప్రేయర్లో భగవద్గీత శ్లోకాన్ని 2 చెప్పిస్తామండి. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ పిల్లలు చక్కగా కంఠోపాఠంగా చెప్పేస్తారు. ఇప్పటికీ 5 అధ్యాయాలు అయిపోయినాయి. 5 అధ్యాయాల్లో కూడా పిల్లలందరూ చక్కటి పెర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. దీంట్లో మేము ఈ సంవత్సరం పోటీలో కూడా మా పిల్లలు చాలామంది క్యాష్ అవార్డ్స్ని గెలుచుకున్నారు. తర్వాత స్టేట్ లెవెల్ కూడా చాలామంది వెళ్ళారు అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఇదే కాకుండా ప్రతిరోజు ప్రేయర్లో మేము నీతి పద్యాలు చెప్పిస్తాము, హనుమాన్ చాలీసా,
ఈ మధ్య కాలంలో శ్రీకృష్ణాష్టకం అని ఇలా రోజు ఏదో ఒక ఆధ్యాత్మికమైనది, అలాగే నీతి కథలు, అలాగే ఇంకా ఏదో ఒకటి అన్నమాట. వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామరు డైలీ ఏదో ఒకటి మార్నింగ్ ప్రేయర్లో చెప్పిస్తాము. ఇది ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా విదితమే. ఎందుకంటే మంగళవారం రాగానే మా పిల్లలు హనుమాన్ చాలీసా చదువుతారు, అలాగే బుధవారం కృష్ణాష్టకం చదువుతారు. అలా రోజు ఏదో ఒకటి ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ మా ప్రేయర్ స్టార్ట్ అవగానే వింటూనే ఉంటారు. అలాగే ఇంకా ఇదే కాకుండా ఎవ్రీ ఇయర్ చాలా స్కూళ్ళ నుంచి నిర్వహించే క్విజ్ పోటీలకి, వ్యాస రచన, ఎలక్యూషన్, డ్రాయింగ్, అలాగే తెలుగు పద్యాలకి పిల్లల్ని పంపుతూ ఉంటాం. మా పిల్లలు ఈ విషయంలో చాలా అవార్డ్స్ గెలుచుకున్నారు. ఇంకా మన పండుగలు, అలాగే సంక్రాంతి సంబరాలని, అలాగే ఉగాది అని ఇలాంటి వాటిల్లో మేము వాళ్ళకి మన సాంప్రదాయాల విషయాలన్నీ చెప్పి మన సాంప్రదాయాలకి వాటికి, అలాగే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి అని చెప్పడంలో మా స్కూల్ పెద్దపీట వేస్తోంది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే ఇంకా ఈ సంవత్సరంలో మేము గ్లాస్ పెయింటింగ్ నిర్వహించాము. అలాగే ఒక టీచర్ని ఇచ్చేసి శారీ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, అలాగే ఇంకా డ్రాయింగ్, ఇలాంటివన్నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని కూడా చేయించామని చెప్పడానికి నేను ఇదంతా కూడా మా సార్ యొక్క ప్రోత్సాహం మాకు అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఆల్ ఆఫ్ యూ టీచర్స్, మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇదంతా ఎవరో ఒక్కరి వల్ల జరగదు. అందరు ఎల్కేజీ నుంచి 10th క్లాస్ టీచర్ ప్రతి ఒక్కరూ కూడా ఒక కట్టుబాటుగా ఉండి అందరి యొక్క కృషి వలన మాత్రమే ఇది సాధించామని చెప్పడానికి నేను చాలా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఎస్సి టాపర్ శృతిహాస ఒక్కసారి స్టేజ్ దగ్గరికి రావాలి. మేము లిటిల్ బర్డ్స్ స్కూల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక మా సార్ ఒక చక్కటి రూల్ పాస్ చేశారు. ఎవరైతే 10th క్లాస్ టాప్ చేస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అవార్డ్ అనౌన్స్ చేశారు. దాంతోపాటుగా ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్ హోయిస్టేషన్ వాళ్ళే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి అతి అరుదైన గౌరవాన్ని సార్ కల్పించారు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చే తరాల వాళ్ళు కూడా, ఐ మీన్ 9th, 8th, 7th స్టూడెంట్స్, 6th స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ అరుదైన అవకాశాన్ని, అర్హతని సంపాదించుకోవడానికి అవిరళ కృషి సలుపుతారని అనుకుంటున్నాము. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వా ధనమాప్నోతి ధనాధర్మం తతసుఖం. అంటే విద్య వలన వినయము, వినయము వలన పాత్రత, పాత్రత అంటే పొసెషన్, అర్హత అన్నమాట. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా 10th క్లాస్ టాపర్ శృతిహాస విద్యార్థి దేవతకు నమో నమః, సరస్వత్యై నమో నమః. తల్లిదండ్రులకి ఇంతకన్నా ఆనందకరమైన క్షణం ఉంటుందా? పిల్లలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఒక విద్యాలయంలో, ఒక చదువుల తల్లి ఒడిలో రూపుదిద్దుకున్న ఒక ఆడపిల్ల, ఒక బంగారు తల్లి ఇంతమంది పెద్దల చేతుల్లో చక్కటి అవార్డులు అందుకుంటూ ఇంత అపురూపమైన క్షణం వీళ్ళ తల్లిదండ్రులకి చాలా గర్వకారణం. ఈ విద్యనిప్పించిన ఉపాధ్యాయుని మండలందరికీ, మన సార్కి కంగ్రాచ్యులేషన్స్ మిస్ శృతిహాస. థ్యాంక్ యూ మ్యామ్. సాధించిన మనసుకి తెలుస్తుంది, ఆ అందుకున్న ఆనందం
జీవితాంతం నిలుస్తుంది. కాబట్టి maintaining regularity in class studies, punctuality and sincerity, these are notified in our educational system.